ఇళ్ళలకుగానే పండగ కాదు. అదే సందర్భంలో ఏదీ కాదని కూర్చుంటే ఏమీ సాధ్యం కాదు. ఎగిరే ట్యాక్సీల గురించి నా వీడియోలు ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి 3 నెలల క్రితం చెప్పాను, 6 నెలల క్రితం కూడా నేను ప్రస్తావించాను. ఎగిరే ట్యాక్సీలు రాబోతున్నాయి. ఆల్రెడీ టెస్ట్ చేశారు, విదేశాల్లో టెస్ట్ చేశారు, ఈవెన్ స్వదేశంలో కూడా రాబోతున్నాను. ఇప్పుడు తాజాగా చెన్నైకి సంబంధించినటువంటి ఏదైతే ఐఐటి వాళ్ళకి సంబంధించినటువంటి ప్రాజెక్టు ఇది ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరే పర్యావరణ కార్గో రవాణాకి తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో ప్రయోగాత్మక చెన్నై, కోయంబత్తూరు నగరాల్లో ఎగిరే కార్లు, ఫ్లయింగ్ ట్యాక్సీలు అందుబాటులోకి తెచ్చేసిన కసరత్తు చేపట్టింది. ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తుంది. ఇందుకోసం 22 మంది సభ్యులతో చెన్నై ఒక ప్లాన్ చేసుకుంది. ఇక్కడే అంశం ఏంటయ్యా అంటే దీన్ని ఎలా వాడాలి. విదేశాల్లో ఎగిరే ట్యాక్సీలు దేనికి వాడుతున్నారు అంటే, వాడాలని ప్లాన్ చేసుకున్నారంటే ఎమర్జెన్సీ హెల్త్ కండిషన్స్ లైక్ అరబ్ దేశాల్లో ఆ ప్లాన్ చేసుకున్నారు. మందులు ఇట్లాంటివి పంపించడానికి వాడుతున్నారు. అలా కాకుండా సరుకు రవాణాకి ఎగిరే ట్యాక్సీలు అన్నటువంటి కాన్సెప్ట్ తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది. దీనికి వాస్తవంగా ఏవియేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ కావాలి. ఎందుకంటే గాల్లో ఎగురుతున్నప్పుడు విమానాలు, హెలికాప్టర్లు కూడా అదే గాల్లో ఎగురుతుంటాయి. కాబట్టి గాలిలో జరిగేటటువంటి వాటికి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సింది. తమిళనాడుది కనుక సక్సెస్ అయితే దేశమంతా అమల్లోకి వస్తాయి, లేదు అంటే దాంట్లో తేడాలు వస్తాయి. బట్ ఒక ఎక్కడో అమెరికాలో జరిగినాయి, దుబాయ్లో జరిగినాయి అనేటటువంటిది భారతదేశంలో మన పొరుగు రాష్ట్రం ఇనిషియేటివ్ తీసుకోవడాన్ని అభినందించాలి.